వాళ్ళు ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ప్రింట్ మీడియా, టీవీ అందరు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది వచ్చిరంటే నాకు ఇచ్చి పడేసిరు మీరు మస్తుగా, సూపర్. అండ్ నేను లోపల బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నన్ను అభిమానించారు అండ్ ఫుల్ లైక్ చేసినారు. అండ్ మీరు అందరు సపోర్ట్ చేసారు, మీడియా మొత్తం సపోర్ట్ చేసారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను బయటికి రాగానే ఫస్ట్ నేను విన్నది ఏంటంటే, నీకు ఫ్యాన్ బేస్ ఇంకా గట్టిగా ఉంటే నువ్వు బయటికి వచ్చావు నువ్వు కాదు అని అన్నారు. ఆ ఫ్యాన్ బేస్ ఏమో పక్కకు పెడితే ఇంట్లోకి వెళ్ళి ఒక హీరో, పెద్ద నాగ్ సార్ దగ్గర నుంచి హీరో ఆఫ్ ద హౌస్ అని చెప్పి పేరు తీసుకొని బయటికి వచ్చిన. అండ్ బయటికి వచ్చిన తర్వాత అందరు మనసులలో అంటే ఎవరిని కలిసిన కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి భయ్. సో ఆ నీళ్ళు కళ్ళలో చుక్క నీళ్ళు కనిపిస్తున్నాయి, మీరు రావడం కరెక్ట్ కాదు, మీరు మళ్ళీ బయటికి లోపలికి పోవాలి మీరు అని అంటున్నారు. అంటే నాకు కూడా ఇంకా కలగానే ఉంది నేను నిజంగానే బయటికి వచ్చిందా అని చెప్పి. బట్ ఫ్యాన్ బేస్ అవన్నీ పక్కకు పెడితే ఎవరెవరైతే నన్ను ఆదరించారో అభిమానించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే కిందికి వంగితే మళ్ళీ ఇవన్నీ కనిపిస్తాయి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో మీరేమైనా క్వశ్చన్లు అడగాలంటే అడగండి. బిగ్ బాస్ అనేది నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను 9 వీక్స్ ఆడున్నా, బట్ 9 వీక్స్ వరకు ఆడున్నా అంటే ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను బేసిక్గానే నా బుడ్డోని నా వైఫ్ని అంటే ఫ్యామిలీని వదిలి ఎప్పుడు ఉండలేను. అసలు 63 days నేను బయటికి రావాలన్నా రాలేను, అట్లాంటిది బిగ్ బాస్. సో ఆ 63 days ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నన్ను నేను డిస్కవర్ చేసుకున్నా అండ్ చాలా నేర్చుకున్నది అలా. ఒక మెసేజ్ అయితే 100% ఇస్తా. అంటే నా లైఫ్లో కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటుంది. అదేంటి అంటే, రియల్ లైఫ్లో మనం ఎవరితోనైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, చిన్న గొడవలు అయినా కొన్ని సంవత్సరాలు అయినా కానీ మనం కలుసుకోం, మాట్లాడుకోం. అది ఎందుకు అంటే బికాజ్ ఇట్స్ అ డిస్టెన్స్. మనం మన పనులలో మనం బిజీ ఉంటాం, మన ఫ్యామిలీ పనులలో మనం బిజీ ఉంటాం, అండ్ ఆపోజిట్ పర్సన్ కూడా వాళ్ళు బిజీ ఉంటారు. ఎప్పుడో మంత్స్కో ఇయర్స్కో ఒకసారి కలుసుకుంటూ ఉంటాం, కానీ ఆ దూరం మాత్రం పెరుగుతూనే పోతుంది కానీ దగ్గర కాము. కానీ నేను రైట్ ఎగ్జాంపుల్. అట్లా చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను చాలామందికి దూరం అంటే నేను దూరం ఉంటుంటే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా. వీలైతే మీ అందరిని వచ్చి కలుస్తా, ఒకసారి మాట్లాడతా. ఇక అప్పుడు కూడా అది కనెక్షన్ కాకపోతే ఇక వదిలేసుకున్నాం. కానీ సో బిగ్ బాస్ హౌస్లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఫుల్ గొడవ అవుతుంది. అది గేమ్ పరంగా కానీ లేకపోతే ఇండివిజువల్గా ఏమైనా మాట్లాడుకుంటే దానివల్ల కానీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానీ అయినా కానీ తప్పనిసరి నువ్వు పోయి మాట్లాడాలి. ఎందుకంటే రోజు లేవగానే ముఖం చూసుకుంటాం. సో అట్లా ప్రతిరోజు అని చెప్పలేని, వీక్లో ఒకసారి 2 సార్లు ఎవరితోనైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఎంత గొడవ అయినా మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయిపోయినాం. సో హౌస్లో అందరితోని అవుతాయి మిస్అండర్స్టాండింగ్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది క్లియర్ చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అవుతాం. మళ్ళీ నామినేషన్స్ అయితే నామినేషన్స్ మళ్ళీ బిగ్ బాస్ వల్ల నెగిటివ్ రోలా, నెగిటివ్ మెసేజ్ అని ఏం చెప్పలేము. ఇవాళ రేపు పోరలు మస్తు దిమాగ్ ఉన్న వాళ్ళు అంతా పిచ్చోళ్ళు కాదు. అంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్, మనం ఇంటి పక్కలే అయినా కానీ మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చిండనుకో, ఆ సజెషన్ మనం తీసుకొని దానివల్ల మనకేమైనా నెగిటివ్ అయిందనుకో, అది ఫ్రెండ్ తప్పు కాదు, మన తప్పు. ఓకే, అంటే ఎవరన్నా వచ్చి మనకి ఏ మాట చెప్పినా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటారు. అది ఇన్ఫ్లుయెన్స్ అని కొత్త మాట పెట్టిర్రు, ఇన్ఫ్లుయెన్స్ అని. ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, అది ఆన్ స్వభావం. కానీ ఎదురుగా మనం ఉన్నాం కదా, అది తీసుకోవాలా వద్దా అనేది మనకు దిమాగ్ ఉండాలి. ఆ దిమాగ్ లేదనుకో, సో మనం బిగ్ బాసే కాదు, ఏ చిన్న షో చూసినా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. చూసినా కదా అందరు పోయి హగ్ చేసుకుర్రు, ఏడ్చి నేను ఇట్లా చూసుకుంటూ ఉండిపోయి నాకు ఒక కలలాగా ఉంది అది. అంతే, వాడంటే నాకు బాగా ఇష్టము. బిగ్ బాస్ హౌస్ నాకు ఒకటి మంచి గిఫ్ట్ ఏది ఇచ్చింది అంటే, నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, అందరు ఫ్రెండ్స్ అందరినీ డార్లింగ్స్ అంట. కానీ హార్ట్ కనెక్షన్తో కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, అట్లా అన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. సో దాంట్లో లోబో
ఐ కెన్ సే ఈజ్ మై ఫ్రెండ్. బెస్ట్కి ఇస్తాను అని అనలేము, బట్ ఐ గాట్ ఏ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ. సో నాకు బిగ్ బాస్లో బెస్ట్ మెమరీ అంటే ఎప్పుడైతే వాడు వచ్చి ఇట్లా నిలబడి హలో గాయ్స్ అన్నాడు లోబో. సో ఐ వాజ్ నేను ఇట్లున్నా క్యాప్టెన్సీ బ్యాండ్ వేసుకుని ఇట్లా నిలబడి ఇట్లా చూస్తున్నా అని. సో ఇట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్. 100% ఇవాళ ఇంతమంది మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు అంటే ఇది నాకు ప్లస్ పాయింటే అనుకుంటా. లేకపోతే ఇంతమంది మీడియా నా ముందు ఉన్నారంటేనే ఇట్స్ ఎ ప్లస్ పాయింట్ నాకు. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 19 years చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసిన. అండ్ బిగ్ బాస్ వల్ల నాకు ప్లస్ ఏంది అంటే నాకు బాడీ ఉందని చెప్పి కొంతమందికి తెలుసు, అండ్ నేను డ్యాన్స్ చేయగలుగుతాను కొంతమందికి తెలుసు, నేను CCL క్రికెట్ ఆడినా అని చెప్పి కొంతమందికి తెలుసు, నేను WWE ట్రైఅవుట్స్కి పోయినా అని కొంతమందికి తెలుసు. అట్లా అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అక్కడ ఇక్కడ అట్లా తెలుసు కదా. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత నేను అన్నిట్లా చేసిన ఇవాళ బిగ్ బాస్ హౌస్లో ఉన్నా అని చెప్పి బిగ్ బాస్ వల్ల ప్రతి ఆడియన్స్ అంటే అన్ని కేటగిరీ ఆడియన్స్ అందరికీ తెలిసిపోయింది. సో 100% నేను ప్లస్ పాయింటే అనుకుంటున్నా. ఇక ఈరోజు మీడియాలో అందరూ అందరూ అంటారు మొగోళ్ళు ఎక్కువ ఆడోళ్ళ కన్నా. భయ్ మనకు మనసు ఉండదా భయ్, మనకు ప్రేమ ఉండదా? మనం నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. అమ్మాయిల కన్నా అబ్బాయిలు బాగా సున్నితమైన వాళ్ళు. అందుకే అబ్బాయిలకి అంటే మొగోళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తాయి ఆడోళ్ళ కన్నా. అవునా కదా? మొగోళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళంతా బాధపడతారు లోపల. కొంతమంది కన్నీళ్ళతో బయటకు తీసుకొస్తారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు. అట్లా సైలెంట్గా ఉన్న వాళ్ళు డేంజర్. ఇట్లా కన్నీళ్ళతో వస్తే నాకు జర హార్ట్ అటాక్ ఇట్లా రావైతే నేను ఏడ్చేస్తాను కదా. సో ఇట్స్ ఏ ఎమోషన్ కనెక్షన్ అండి అది. అవి చూసినావు అన్నీ మీరే అంటారు. ఎక్స్ప్రెస్ చెయ్యరు అబ్బాయిలు అంటారు, ఎక్స్ప్రెస్ చేస్తేనేమో ఏడ్చే మోగోని నమ్మొద్దు అంటున్నారు. ఏం చేయాలి చెప్పు భయ్? అట్లాంటి ఇట్లా కాల్కేస్తే ఏళ్ళకేస్తే కాల్కేస్తారు. ఏం చేయాలి నేను దానికి? అంటే మెయిన్ థింగ్ ఫర్ మీ ఈ బిగ్ బాస్ వెళ్ళే ముందు ఆల్మోస్ట్ మనకి 2.5 years నుంచి మనం లాక్డౌన్ కరోనాలోనే ఉన్నాం. అండ్ చాలా లైఫ్స్ చూస్తున్నాం. ఎంతమంది మంచి వాళ్ళు కనిపించారు. ఇప్పుడు వాళ్ళు నిన్న ఉన్నోళ్ళు వాళ్ళు లేరు. అట్లా చాలా చూసినాం. అంతేకాకుండా నా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా చూసినా. కానీ అమ్మ బేర్ చేయడము, అమ్మ ప్రేమించడము, అది అమ్మ 100% అమ్మ. ఇప్పుడు అమ్మకి మించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అమ్మ లాంటి భార్య వచ్చింది నాకు. ఆ భార్యలో నేను గర్ల్ ఫ్రెండు. నాకు ఫస్ట్ కూతురు అంటే నా కూతురు అంటే బాగా ఇష్టం. మా వైఫ్ నేను నా కూతురు అనుకుంటా. సో నా కొడుకు సెకండ్. సో అన్ని కనెక్షన్స్ ఉండే తనతో నాకు. మేబీ తను బయట చాలా టెన్షన్లు పడుతుండే అనమాట. నాకు బయటికి వచ్చినాక తెలిసింది. దాని గురించేనే నేను ఎక్కువ శ్రద్ధ రాయన్ గురించి ఆలోచించడం. సో ఆ కనెక్షన్ వల్లనే హార్ట్ కనెక్షన్ అంటారు అది. సో నో యూట్యూబ్ నో బ్లూటూత్, నో సెల్ ఫోన్ కనెక్షన్, బట్ హార్ట్ కనెక్షన్ దుబాయ్లో కానీ US నుండి ఏడున్నా కనెక్ట్ అవుతుందో నేను నమ్ముతా. అది మాత్రం ప్రూవ్ అయింది. అది నేను నిజంగా చెప్పాలంటే ఏం ప్లాన్ చేసిపోలే. నేను ఒకటే అనుకున్నా, ఇప్పుడు సపోజ్ నేను యాక్టింగ్ చేసినానంటే వేరే వాళ్ళని మోసం చేయగలుగుతా, కానీ నన్ను నేను మోసం చేసుకోలేను. ఒకవేళ నేను అట్లా ఉండి బిగ్ బాస్ టైటిల్ గెలిచేసి వచ్చినా కానీ సపోజ్ నేను సూపర్ స్టార్ అయిపోయినా, ఓకే, అయిపోయిన తర్వాత నాకు ఈ రీగ్రేడ్ మాత్రం ఉంటుంది. నువ్వు ఆ హౌస్లో నువ్వు నీలాగా ఉండకుండా ఎవరిలాగానో ఉండడానికి ట్రై చేసినావు, యాక్ట్ చేసినావు. సో అట్లా ఉండొద్దని ఒకటే ఫిక్స్ అయినా. నచ్చితే నచ్చుతా, లేకపోతే వచ్చేస్తా. ఏ ప్లాన్స్ లేకుండా డైరెక్ట్గా పోయినా, లేకపోతే అట్లా ఉండకపోతుంటే నేను. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అక్కడైతే నాకు బాగా గేమ్ చేంజర్ అండ్ అన్నిట్లో బాగుండి అందరితో కలిసి కోపం వచ్చిన మొహం మీద మాట్లాడేది శ్రీరామ్. సో వాడు అని అంటున్నా, ఏమనుకో డార్లింగ్, తను ఇట్లనే అంట. నేను తమ్మి అంట, కాకాయికి డైరెక్ట్ అంట. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద మాట్లాడాలంటే బాగా ఇష్టం. సో అట్లా శ్రీరామ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఎనీ లెసన్ ఫ్రమ్ బిగ్ బాస్? ఇప్పటి నుంచి ఏడున్న ఎమోషన్ కానీ ఫిక్స్ అయిపోయినా. అది మాత్రం కాదు, ఏడు అనిపిస్తే పక్కకు పోయి దూడ్చుకొని పక్కకు పోయి ఇట్లా దూడ్చుకుంటా, మళ్ళీ నవ్వుకుంటా హలో గాయ్స్ హౌ ఆర్ యూ ఇట్లుంటేనే దునియాకి నచ్చుతుంది. కానీ నాకు నచ్చదు. బట్
ఇప్పటి నుంచి ఇక కెమెరాలకు కానీ బయట వాళ్ళకి కానీ నేను చూపించుకోదలుచుకోలేదు. ఎప్పుడన్నా వచ్చేసిందంటే ఎవడు ఆపలేడు, అది కటకటకట పడిపోతాయి అట్లా. ఒక్క కాలు మీద రెడీగా ఉన్నా, పంపి రచ్చరచ్చన వేసి వస్తా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే నాకు లోపగాని దొరికింది, నాకిట దొరకాలి, రచ్చ చేసి వస్తా లోపల పోయి. అది మన మీద ఉంటుంది. అదే చెప్పిన ఇప్పటిదాకా, నటించాలా లేకపోతే నువ్వు నీలాకుండి గెలిచి వస్తావా. నేను నో అండి, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అస్సలు కాదు. ఎందుకంటే అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు అండ్ ఎవరు మనతో మాట్లాడలేరు. మాకు దెబ్బలు తగిలితేనే బిగ్ బాస్ జర నాకు మెడికల్ అంటే ఇప్పుడు చెప్తే 2 గంటల తర్వాత అంటే డాక్టర్స్ని కూడా దే నీడ్ టు చెక్ అండ్ వాళ్ళని పంపించాలి లోపల. ఒక్కొక్కసారి తొందరగా వచ్చేస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో ఈవెన్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నా మాకు చాలా టైం పడుతుండే. అసలుంటిది ఇంకేం లేదు, మాకు ఎప్పుడు ఆ బుక్ వస్తుంది, దాన్ని చదవాలి, దాన్ని బట్టి మేము ఆడాలి. తప్పితే స్క్రిప్టెడ్ మాత్రం నాకు అనిపించినంత మాత్రం స్క్రిప్టెడ్ అయితే కాదు. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.